అందరికీ నమస్తే. ఈరోజు చెరుమావరం గ్రామానికి రావడం జరిగింది. జీవీఆర్ ఎన్టీఆర్ సేవా సమితి అనే ఒక సేవా సమితిని స్థాపించి ఈరోజు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు చెరుమావరం గ్రామంలో ఇతనికి వెనక ముందు ఎవరూ లేరు. అయితే ఇతనికి భిక్షాటం చేసి బతుకుతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఉన్న గ్రామంలో ఉన్నళ్ళు మరియు మా అనంతనగర్కి సంబంధించిన రెడ్డి గారు ఇలా ఇబ్బంది పడుతున్నారు. జీవీఆర్ ఈ సేవా సమితి నుంచి ఏమైనా చేయగలుగుతారా, అతనికి తోపుడు బండి ఇప్పగలుగుతారా అని నాకు చెప్పడం వల్ల ఈరోజు ఆయనకి అలా 3 గిర్రల బండిని ఇప్పడం జరిగింది. జీవీఆర్ ఎన్టీఆర్ సేవా సమితి నుంచి అలా 3 గిర్రల బండిని ఆయనకి ఇప్పడం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కానీ నాకు తెలియపరిస్తే కంపల్సరీ ఆదుకోవడానికి మా ఎన్టీఆర్ జీవీఆర్ సేవా సమితి ముందుంటుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్. భిక్షాటం చేసుకో కాకపోతే మీకు ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం ఏసీ ఫోన్ చేయి, ఫోన్ చేస్తాను, మీకు ఏదైనా హెల్ప్ చేస్తాను కంపల్సరీ. ఈరోజు మా చెరుమాగరం గ్రామానికి చెందిన నోగతొట్టి గాంధీకి ఎన్టీఆర్ జీవీఆర్ ఫౌండేషన్ వారు ట్రైసైకిల్ ను ఇవ్వడం జరిగింది. పాపం అతనికి ఎవరు కూడా లేరు, అతను ఒక అనాథ. అలాంటి వ్యక్తికి మా గ్రామానికి చెందిన యేసు ఇలా జీవీఆర్ సంస్థ వారికి దృష్టి తీసుకుపోవడంతో ఆ జీవీఆర్ సంస్థ వారి ఇక్కడికి వచ్చి ఈ ట్రైసైకిల్ అందజేయడం జరిగింది. వారికి మా గ్రామం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. డబ్బు ఉండటం అందరికీ డబ్బులు ఉంటాయి, చాలా మందికి ఉంటాయి, కానీ డబ్బులు ఉండటం కాదు, దానం చేసే గుణం కొంతమందికి ఉంటుంది. ఆ గుణం ఈ జీవీఆర్ సంస్థ వారికి ఉంది కాబట్టి వారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎన్నో రోజుల నుంచి రోడ్డు వెంబటి లేకుంటూ నడుస్తున్నటువంటి ఈ గాంధీకి మన సోదరుడు యేసు ఎన్టీఆర్ జీవీఆర్ సంస్థ వారికి సమాచారం ఇవ్వటం వల్ల ఆ సమాచారంలో భాగంగా ఈరోజు చెరుమారం వచ్చి గాంధీకి ఈ బండి ఇచ్చినందుకు ఈ ఎన్టీఆర్ జీవీఆర్ సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు చెరుమారం గ్రామం నుంచి తెలియజేస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందుకు పోయి వారి యొక్క సంస్థ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వారు ఇట్లా స్పాన్సర్ చేస్తారని నాకు తెలుసు ఎప్పటి నుంచో కూడా. అదేవిధంగా ఇక్కడ ఉన్న యేసు అతను నా ఫ్రెండ్ అన్న, ఇట్లా ఒక అతను ఇట్లా గ్రంథాలయంలో ఉంటున్నాడు, అతనికి ఎవరు లేరు, భిక్షాటం చేయడానికి కూడా ఏమీ లేదు, మామూలుగా నిలుపుని వెళ్తున్నాడు, కాళ్ళు లేవు అని చెప్పాడు, నాకు సమాచారం అందించాడు. ఈ సమాచారాన్ని మన జీవీఆర్ ఎన్టీఆర్ సంస్థకి తెలియజేశాను. వెంబడే బండి తెచ్చేయడం జరిగింది. ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, వాళ్ళ సంస్థకి ప్రత్యేకంగా ఎన్టీఆర్ సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇలాంటి మంచి పనులు కూడా ఆర్థికంగా అతను అనేది ఒక రైతు, అతనికి కూడా అంటే డబ్బున్న వ్యక్తులేం కాదు ఈ సభ్యులంతా కూడా. మామూలుగా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా కూడా ఇంతకన్నా ఆర్థిక పరిస్థితి ఆయన బాగాలేదు కాబట్టి కొంచెం సాయం చేయాలనే దృక్పథంతో ఈ సంస్థ వాళ్ళు నెరవేర్చడం జరుగుతుందండి. వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరం కూడా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా సహకరించాలండి. ఇంకెవరున్నా కూడా ఆర్థిక పరిస్థితి వాళ్ళ బాగాలేక ఇలా ఉన్న తెలియజేయండి. వాళ్ళు సహకరించడానికి ముందుకు వచ్చారు. మనం కూడా మన సాయం మీకు ఒకళ్ళ సాయం చేయదలుచుకుని ఈ సంబంధికి చేయండి. మీ పేరు కూడా మంచిగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఓకే.